హలో వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈరోజు అయితే మనం ఏపీ వాళ్ళకి అలాగే టీఎస్ వాళ్ళకి అయితే మార్క్స్ వేస్ ర్యాంక్ అయితే చూద్దాం. మార్క్స్ వేస్ ర్యాంక్స్ అనేది నేను చాలా రీసెర్చ్ చేసి అయితే మీకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేశాను. సో మీరైతే ఈ వీడియోని అయితే పూర్తి వరకు అయితే చూడండి. సో ఎక్కడ మిస్ చేయొద్దు. ఫస్ట్ అయితే టీఎస్ వాళ్ళకి అయితే చూద్దాం. ఇప్పుడు టీఎస్ వాళ్ళకి మార్క్స్ వేస్ ర్యాంక్ అనేది నేను ఇది అక్కడ డిస్ప్లే చేస్తున్నాను చూడండి. అంటే ఇప్పుడు అబోవ్ 125 మార్క్స్ తెచ్చుకుంటే మీకు ర్యాంక్ అనేది బిలో 100 అయితే ఉంటుంది. అలాగే 120 నుంచి 125 మార్క్స్ తెచ్చుకుంటే మీ ర్యాంక్ అనేది బిలో 200 అనేది ఉంటుంది. అలాగే ఇప్పుడు మీరు 110 నుంచి 120 మార్క్స్ తెచ్చుకుంటే మీ ర్యాంక్ అనేది బిలో 300 ర్యాంక్ అనేది ఉంటుంది. మనం ఇప్పుడు టార్గెట్ చేయాల్సింది ఏంటంటే 90 to 95 మార్క్స్ తెచ్చుకుంటే మీ ర్యాంక్ అనేది బిలో 1K ర్యాంక్ అనేది ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ మీరు 85 నుంచి 90 మార్క్స్ తెచ్చుకుంటే 85 నుంచి 90 మార్క్స్ తెచ్చుకుంటే మీ ర్యాంక్ అనేది 2K బిలో ఉంటుంది. ఇప్పుడు మనము ఎంసెట్లో మనకి ఎంసెట్లో 160 మార్క్స్ అనేది ఉంటుంది కదా. ఎంసెట్లో హాఫ్ అంటే 80 మార్క్స్ కదా. ఇప్పుడు మీరు 80 మార్క్స్ తెచ్చుకున్నా మీ ర్యాంక్ అనేది బిలో 5000 ర్యాంక్ అయితే ఉంటుంది. బిలో 5000 ర్యాంక్ అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు 77 నుంచి 80 మార్క్స్ తెచ్చుకుంటే అలాగే 75 నుంచి 77 తెచ్చుకుంటే మీ ర్యాంక్ అనేది 6K బిలో ఉంటుంది. ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి 70 నుంచి 73 తెచ్చుకుంటే మీ ర్యాంక్ అనేది బిలో 7000 అనేది ఉంటుంది. ఇప్పుడు 66 నుంచి 70 వరకు తెచ్చుకుంటే మీ ర్యాంక్ అనేది బిలో 12K అనేది ఉంటుంది. ఇప్పుడైతే ఇక్కడ చూడండి మార్క్స్ ఎక్కువ తెచ్చుకుంటున్నాం కదా. ఎక్కువ తెచ్చుకున్న కాడైతే ర్యాంక్ డిఫరెన్స్ అనేది ఓన్లీ 1000 ర్యాంక్ డిఫరెన్స్ అనేది ఉంది. కానీ ఇక్కడ చూడండి 66 నుంచి 70, ఇక్కడ 66 నుంచి 70, 63 నుంచి 66, ఇక్కడ ర్యాంక్ అనేది ఒక 4000 ర్యాంక్ డిఫరెన్స్ అనేది ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ ఏరియాలో అంటే 80 to 85 ఏరియాలో తెచ్చుకునే పర్సన్స్ అయితే తక్కువ మంది అయితే ఉంటారు. అంటే 80 to 85 మార్క్స్ అనేది తక్కువ మంది అయితే తెచ్చుకుంటారు. కానీ ఈ ఏరియా వచ్చేసరికి 66 నుంచి 63 అలా మార్క్స్ అనేది చాలామంది అయితే ఆ మార్క్స్ అనేది తెచ్చుకుంటారు. సో మీకు ర్యాంక్ అనేది ఇక్కడైతే చాలా 4000 3000 ర్యాంక్ అనేది డిఫరెన్స్ అయితే లాట్ ఆఫ్ డిఫరెన్స్ అయితే ఇక్కడైతే ఉంటుంది. సో మీరైతే 80 to 85 ర్యాంక్ అనేది మీ టార్గెట్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు అలాగే మనం 59 మార్క్స్ తెచ్చుకుంటే బిలో 20K ర్యాంక్ అనేది వస్తుంది. అలాగే 58 మార్క్స్ తెచ్చుకుంటే బిలో 20 to 35 ర్యాంక్ అనేది వస్తుంది. అలాగే ఇప్పుడు 57 మార్క్స్ తెచ్చుకుంటే మీ ర్యాంక్ అనేది బిలో 40K ర్యాంక్ అనేది ఉంటుంది. ఒకవేళ మీరు టాప్ కాలేజీలో సీట్ తెచ్చుకోవాలనుకుంటే మీ ర్యాంక్ అనేది అయితే బిలో 1K అండ్ బిలో 2K ర్యాంక్ అయితే ఉండాలి. టాప్ కాలేజెస్ అంటే సిబిఐటి, అలాగే ఓయూ, అలాగే జిఎంఆర్ఐటి. ఈ కాలేజెస్లో మీరు సీట్ అంటే సిఎస్సి, సిహెచ్డి, ఏఐఎంఎల్ అలా తెచ్చుకోవాలనుకుంటే మీ ర్యాంక్ అనేది బిలో 1K 2K ర్యాంక్ అనేది అయితే ఉండాలి. అలాగే మీరు టాప్ 20 కాలేజీలో సీట్ తెచ్చుకోవాలనుకుంటే మీ ర్యాంక్ అనేది బిలో 10K ర్యాంక్ అనేది అయితే ఉండాలి. అంటే మీ మార్క్స్ అనేది 66 నుంచి 70 మార్క్స్ అన్న ఉండాలి, లేదా 70 నుంచి 73 మార్క్స్ అన్న ఉండాలి టాప్ 20 కాలేజీలో సీట్ రావాలంటే. ఇప్పుడైతే 55 నుంచి 54 మార్క్స్ తెచ్చుకుంటే మీ ర్యాంక్ అనేది బిలో 40 నుంచి 45K ర్యాంక్ అనేది ఉంటుంది. అలాగే మీరు 53 నుంచి 52 మార్క్స్ తెచ్చుకుంటే మీ ర్యాంక్ అనేది 45 నుంచి 50K ర్యాంక్ అనేది ఉంటుంది. అలాగే ఇప్పుడు 50, 49 అనే ర్యాంక్ తెచ్చుకుంటే ఇప్పుడు మీకు 60K ర్యాంక్ అనేది ఉంటుంది. అలాగే మీరు ఇప్పుడు 48 నుంచి 46 మార్క్స్ అనేది మీరు తెచ్చుకుంటే 70K నుంచి 90K ర్యాంక్ అనేది మీకైతే ఉంటుంది. ఈ 45 మార్క్స్కి అయితే అబోవ్ 1 lakh ర్యాంక్ అనేది వస్తుంది. ఈ 45 మార్క్స్ మీరు తెచ్చుకోవడం కంటే ఎంసెట్ ఎగ్జామ్ రాయకుండా ఉండడం అయితే బెస్ట్ అని నేనైతే చెప్తాను. ఎందుకంటే మీకు ఆ కాలేజ్ అనేది ఎక్కడో దూరంగా ఉండే కాలేజ్ అయితే మీకైతే వస్తుంది. ఆ కాలేజీలో మీరు జాయిన్ అవ్వడం వల్ల అలాగే 4 years అనేది టైం అయితే మీకైతే వేస్ట్ అవుతుంది. సో నేను ఏమంటానంటే మీరు ఈ మార్క్స్ అనేది తెచ్చుకుంటే మీకు 4 years అనేది ఆ కాలేజీలో జాయిన్ అయితే వేస్ట్ అయితే నేను చెప్తాను. దాని బదులు ఏదో ఒక స్కిల్ నేర్చుకొని ఆ స్కిల్ మీద వర్క్ చేయడం అయితే బెస్ట్ అని అయితే నేను చెప్తాను. ఇప్పుడు మీరు మార్క్స్ వేస్ ర్యాంక్స్ అయితే చూసారు కదా టీఎస్కి అయితే. ఇప్పుడు మీరు అయితే ఒక మార్క్స్ అయితే అనుకుంటారు కదా. అంటే ఇప్పుడు ఎంసెట్లో 160 మార్క్స్ అనేది ఉంటుంది. 160 మార్క్స్లో మీరు హాఫ్ మార్క్స్ తెచ్చుకున్నా అంటే 80 మార్క్స్ తెచ్చుకున్నా మీ స్కోర్ అనేది అంటే మీ ర్యాంక్ అనేది బిలో 6K అండ్ బిలో 7K ర్యాంక్ అనేది ఉంటుంది. సో మీరైతే ఎంసెట్లో చాలా అయితే స్కోర్ చేసుకోవడానికి అయితే అవకాశాలు ఉంటుందని అయితే మీరు ఈ ర్యాంక్ చూసి అయితే మీరు అనుకుంటారు కదా. సో ఇప్పుడు మీకు సబ్జెక్ట్ వైజ్ స్ట్రాటజీ అనేది ఎలా ఉండాలో చెప్తాను చూడండి. ఇప్పుడు మ్యాథ్స్ అనేది 80 మార్క్స్ ఉంటుంది కదా. 80 మార్క్స్లో మీరు ఒక 40 to 43 మార్క్స్ తెచ్చుకుంటే చాలు. అలాగే ఇప్పుడు మీరు ఫిజిక్స్లో ఒక 40 మార్క్స్ కదా. ఫిజిక్స్ అనేది 20 మార్క్స్ తెచ్చుకుంటే చాలు. అంటే మీరు ఫిజిక్స్లో ఒకవేళ వీక్ అయితే 18 మార్క్స్ అనేది టార్గెట్ పెట్టుకోండి. అలాగే ఇప్పుడు కెమిస్ట్రీ అనేది 40 మార్క్స్ కదా. ఇప్పుడు 40 మార్క్స్లో మీరు ఒకవేళ కెమిస్ట్రీ అందరికీ బాగానే వచ్చు కాబట్టి ఒక 23 మార్క్స్ అనేది మీరైతే టార్గెట్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా మీరు టార్గెట్ పెట్టుకుంటే 43, 18 అలాగే
23 అనే ఈ మార్క్స్ అనేది మీరు మెయింటైన్ చేస్తే మీ ర్యాంక్ అనేది బిలో 6K అండ్ బిలో 7K ర్యాంక్ అయితే ఈజీగా అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు పూర్తిగా 100% సిలబస్ చదువుకోవాలని అయితే ఆశ అయితే పెట్టుకోవద్దు, అది అత్యాశ అవుతుంది. ఎందుకంటే మీరు ఇప్పుడు చూస్తారు కదా మార్క్స్ వేసే ర్యాంక్ అనేది ఎంసెట్లో 160 మార్క్స్ అనేది 80 మార్క్స్ తెచ్చుకున్నా మీకు ర్యాంక్ అనేది బిలో 6K అండ్ బిలో 5K ర్యాంక్ అయితే ఉంటుంది. సో మీరు అనేది ఒక 60% సిలబస్ కంప్లీట్ చేసినా మీరు అనేది బిలో 6K బిలో 7K ర్యాంక్ అయితే మీరు తెచ్చుకోవచ్చు. సో మీకు సబ్జెక్ట్ వైజ్ స్ట్రాటజీ అనేది ఎలా ప్లాన్ చేసుకోవాలో అర్థమైంది కదా. అలాగే టీఎస్లో మనం ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటే ఎంత ర్యాంక్ తెచ్చుకోవాలని మీకైతే మొత్తం అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనమైతే ఏపీ ఎంసెట్కి అయితే మూవ్ అవుదాం. ఇప్పుడైతే మనం ఏపీ ఎంసెట్ మార్క్స్ వేసి ర్యాంక్స్ అయితే చూద్దాం. దానికంటే వెళ్ళే ముందు మనకు ఏపీ వాళ్ళకైతే ఐపీ కూడా కన్సిడర్ చేస్తారు ఎంసెట్కి అయితే. సో అది ఎలా కన్సిడర్ చేస్తారైతే క్లారిటీగా అయితే చూద్దాం. ఇప్పుడు ఏపీ ఎంసెట్ వాళ్ళకైతే ఇప్పుడు ఎంసెట్లో 160 మార్క్స్ అనేది ఉంటుంది కదా, ఆ 160 మార్క్స్లో మీకు ఎన్ని మార్క్స్ వస్తాయో దాంట్లో 75% మార్క్స్ అనేది తీసుకొని, అలాగే ఇప్పుడు ఐపీలో అంటే 600 మార్క్స్ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ కలిపి 600 మార్క్స్ అనేది క్యాలిక్యులేట్ చేసి మీకు ఎన్ని మార్క్స్ వస్తాయో అన్ని మార్క్స్ అనేది తీసుకొని దాంట్లో 25% మార్క్స్ అనేది తీసుకొని ఇలా క్యాలిక్యులేట్ చేసి మీకైతే మొత్తం అయితే ఎంసెట్ అయితే 100 మార్క్స్కి అయితే ఉంటుంది. మీకు 160 మార్క్స్కి అయితే ఏపీ ఎంసెట్ అయితే ఉండదు. 100 మార్క్స్కి అయితే మీకు ర్యాంక్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. ఇప్పుడు నేను ఈ మార్క్స్ వేస్ ర్యాంక్స్ అనేది 160 మార్క్స్కి చెప్తున్నాను. ఎందుకంటే ఐపీ అనేది ఒక్కొక్కరికి ఒకలాగా డిఫర్ అవుతాయి కదా మార్క్స్ అనేది. సో నేను ఐపీని కన్సిడర్ చేసుకోకుండా ఓన్లీ ఇప్పుడు 160 మార్క్స్ అనేది అయితే నేను మార్క్స్ వేస్ ర్యాంక్స్ అనేది చెప్తున్నాను. సో ఇక ఐపీ ఎగ్జామ్ అయితే రాశారు, దానిలో ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటారో ఎన్ని మార్క్స్ తెచ్చుకోరో అదైతే గడిచిపోయింది. ఇప్పుడు దాన్ని అయితే లీవ్ చేయండి. ఇప్పుడు మీకు ముందు ఉన్నదైతే ఎంసెట్. ఈ ఎంసెట్లో మీకు 75% మార్క్స్ అనేది ఉంది. దాన్ని మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనేది అయితే మీరైతే ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనేది దాని మీద అయితే మీరు ఫోకస్ చేయాలి. సో ఇప్పుడు మీరు మార్క్స్ వేస్ ర్యాంక్స్ అయితే చూద్దాం ఏపీ ఎంసెట్ వాళ్ళకి. ఇప్పుడు మీరు అబోవ్ 120 మార్క్స్ తెచ్చుకుంటే మీ ర్యాంక్ అనేది బిలో 100 ర్యాంక్ అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు 150 నుంచి 120 మార్క్స్ తెచ్చుకుంటే మీ ర్యాంక్ అనేది బిలో 300 ర్యాంక్ అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు అబోవ్ 105 తెచ్చుకుంటే మీ ర్యాంక్ అనేది 1K బిలో ర్యాంక్ అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు ఫోకస్ చేయాల్సినది ఏంటంటే అబోవ్ 105 అలాగే 90 to 100 ర్యాంక్ అనేది మీరైతే ఫోకస్ చేయాలి. 90 to 100 మార్క్స్ తెచ్చుకుంటే మీ ర్యాంక్ అనేది బిలో 2K ర్యాంక్ అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు టాప్ కాలేజ్లో సీట్ తెచ్చుకోవాలంటే మీ ర్యాంక్ అనేది బిలో 1K అండ్ 2K ర్యాంక్ అయితే ఉండాలి. ఇప్పుడు టాప్ కాలేజెస్ అంటే ఎస్వియు, ఏయు, అలాగే ఎస్ఆర్ఎం, అలాగే విట్ ఈ కాలేజ్లో మీరు తెచ్చుకోవాలంటే మీ ర్యాంక్ అనేది 1K బిలో 2K అయితే ర్యాంక్ అయితే ఉండాలి. సో ఇప్పుడు మనము 80 to 90 మార్క్స్ తెచ్చుకుంటే మీ ర్యాంక్ అనేది బిలో 5K ర్యాంక్ అనేది ఉంటుంది. అలాగే ఇప్పుడు మీరు 70 to 80 మార్క్స్ తెచ్చుకుంటే మీ ర్యాంక్ అనేది బిలో 10K ర్యాంక్ అయితే ఉంటుంది. ఇప్పుడు అలాగే మీరు 65 నుంచి 70 మార్క్స్ తెచ్చుకుంటే మీ ర్యాంక్ అనేది 15K ర్యాంక్ అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు 55 నుంచి 60 మార్క్స్ తెచ్చుకుంటే అరౌండ్ 30K to 35 ర్యాంక్ తెచ్చుకుంటే మీకు ఇప్పుడు ఇక్కడ 2 ర్యాంక్స్ అనేది అంటే ఇప్పుడు 30 నుంచి 35 ర్యాంక్ అనేది అలాగే 40 నుంచి 45 ర్యాంక్ అనేది తెచ్చుకుంటే మీరైతే నో యూజ్ అనే చెప్పుకోవచ్చు. అంటే మీకు ఇప్పుడు సిఎస్సి అయితే రాదు, ఈసీఈ అలాగే త్రిబుల్ అయితే మెకానికల్ ఆ బ్రాంచెస్ అయితే మీకు వస్తాయి. అంటే నేను చెప్పేది పోతే ఇప్పుడు జనరల్ వాళ్ళకి అంటే ఓసీ వాళ్ళకైతే నేను చెప్తున్నాను. అలాగే ఇప్పుడు ఎస్సీ వాళ్ళకైతే సీట్ అయితే వస్తుంది సిఎస్సి అనేది. నేను అలాగే క్యాస్ట్ విఎస్ ర్యాంక్ అనేది కూడా చేస్తాను త్వరలో. సో మీరు చెప్తే ఇప్పుడు నేను చెప్పేది అయితే ఓసీ వాళ్ళకి. ఇప్పుడు ఓసీ వాళ్ళకైతే అరౌండ్ 30 to 35 అయితే వాళ్ళకు సిఎస్సి అయితే రాదు. అంటే ఇప్పుడు బీసీడీ, బీసీఏ వాళ్ళైతే ఒక 5000 ర్యాంక్ అనేది తగ్గించుకొని అయితే వాళ్ళు చూసుకోవాలి. సో ఇప్పుడు నేను చెప్పేదైతే ఓసీ వాళ్ళకైతే సిఎస్ అయితే రాదు, ఈసీ ఆర్ త్రిబుల్ అయితే వస్తుంది. ఇప్పుడు మీకు టాప్ 20 కాలేజెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ మీకు ఈ సీటు కావాలంటే ఇప్పుడు మీ ర్యాంక్ అనేది బిలో 10K ర్యాంక్ అనేది అయితే ఉండాలి. ఇప్పుడు మీరు బిలో 10K అంటే ఇప్పుడు ఏపీ వాళ్ళకైతే ఐపీ కూడా కన్సిడర్ చేస్తారు కాబట్టి అంటే ఇప్పుడు మీకు ఐపీలో ఒక 18 మార్క్స్ ఆర్ 20 మార్క్స్ అయితే మీకు యాడ్ అవుతాయి అనుకుంటున్నారంటే మీకు మీ ఏం అనేది మీరు 80 to 90 అనేది టార్గెట్ పెట్టుకుంటే మీ ర్యాంక్ అనేది బిలో 10K అయితే ర్యాంక్ అయితే ఉంటుంది. అలాగే ఇప్పుడు మీరు 20 to 20 అంటే ఇప్పుడు మీరు 23 మార్క్స్ నాకు ఐపీలో యాడ్ అవుతాయి అనుకుంటే మీరు మీ టార్గెట్ అనేది 70 to 80 మార్క్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇప్పుడు మీకైతే ఇలా పెట్టుకుంటే బిలో 10K ర్యాంక్ అనేది ఈజీగా అయితే వస్తుంది. ఒకవేళ మీకు అర్థం కాలేదంటే మళ్ళీ అయితే రిపీట్ చేసుకొని వినండి. సో నేనైతే ఇప్పుడు ఏపీ వాళ్ళకైతే మార్క్స్ విఎస్ ర్యాంక్స్ అనేది నేను క్లారిటీగా చెప్పాను. అలాగే మీరు ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటే ఎన్ని ర్యాంక్స్ తెచ్చుకోవాలో మీకు క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. అలాగే ఇప్పుడు
ఏపీ వాళ్ళకు కూడా ఈజీగానే, అంటే మనం స్ట్రాటజీ అనేది ఈజీగా అయితే పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏనండి, ఒకసారి ఇప్పుడు మీరు ఇప్పుడు మీకు అర్థమైంది కదా. అంటే మీకు ఎంసెట్లో 160 మార్క్స్ అనేది ఉంటుంది. దానిలో సగం మార్క్స్ తెచ్చుకున్నా మీరు బిలో 10K ర్యాంక్ అనేది ఈజీగా అయితే మీరు తెచ్చుకోవచ్చు. సో అయితే ఇప్పుడు మీరు సబ్జెక్ట్ వైజ్ స్ట్రాటజీ అయితే చూద్దాం. అంటే మీరు ఇప్పుడు 100% సిలబస్ అయితే కంప్లీట్ చేయాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ ఒక 50%, అంటే ఇప్పుడు 50% మీరు చదువుకుంటే కొన్ని బిట్స్ అనేది మనం అటెంప్ట్ చేయలేం కాబట్టి ఒక 60% సిలబస్ కంప్లీట్ చేయండి. ఒక 60% సిలబస్ కంప్లీట్ చేస్తే మీకు అంటే ఇప్పుడు మ్యాథ్స్ అనేది 80 మార్క్స్కి ఉంటుంది, అలాగే ఫిజిక్స్ అనేది 40 మార్క్స్కి ఉంటుంది, అలాగే కెమిస్ట్రీ అనేది 40 మార్క్స్కి ఉంటుంది. ఇప్పుడు మీరు మ్యాథ్స్లో 80 మార్క్స్కి అనేది ఒక 40 మార్క్స్ తెచ్చుకోండి. అలాగే ఇప్పుడు ఫిజిక్స్లో అనేది ఒక 18 మార్క్స్ తెచ్చుకోండి. అలాగే కెమిస్ట్రీలో అయితే 23 మార్క్స్ తెచ్చుకోండి. ఈజీగా మీకు బిలో 10K ర్యాంక్ అనేది ఈజీగా అయితే మీకు వస్తుంది. సో ఇలా స్ట్రాటజీ అనేది మీరు ఫాలో అవ్వండి. ఇలా మీరు మార్క్స్ వేసి ర్యాంక్స్ చూడడం వల్ల మీకు ప్రిపరేషన్ టైంలో బాగుంటుందని అయితే నేను ఈ వీడియో అయితే చేస్తాను. సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఏంటే కామెంట్ సెక్షన్లో వెళ్ళి ఎంసెట్ రెడీ అని టైప్ చేయండి. సో ఎంతమంది రెడీ ఉన్నారో నేనైతే తెలుసుకోవాలను. సో ఇలాంటి మోర్ ఎంసెట్ రిలేటెడ్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.